Hello everyone, welcome back to my channel Learn England. Today we are learning daily small sentences in English. మనం డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. యాక్చువల్లీ ఇలాంటి సెంటెన్సెస్ అని మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదండి. సో ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ వన్, నేను అతనిని కలవాలి. నేను అతనిని కలవాలి. ఐ హ్యావ్ టు మీట్ హిమ్. ఐ హ్యావ్ టు మీట్ హిమ్. మీట్ అంటే కలవడం. సో ఐ హ్యావ్ టు మీట్ హిమ్. నేను అతన్ని కలవాలి. నెక్స్ట్, ఆమె నీళ్లు తాగుతున్నది. ఆమె నీళ్లు తాగుతున్నది. షీ ఈజ్ డ్రింకింగ్ వాటర్. షీ ఈజ్ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ అంటే తాగడం. సో షీ ఈజ్ డ్రింకింగ్ వాటర్. ఆమె నీళ్లు తాగుతున్నది. నెక్స్ట్, విషయాన్ని ఇంకా పెద్దది చేయకు. విషయాన్ని ఇంకా పెద్దది చేయకు. డోంట్ స్ట్రెచ్ ది మ్యాటర్ ఫర్దర్. డోంట్ స్ట్రెచ్ ది మ్యాటర్ ఫర్దర్. స్ట్రెచ్ అంటే సాగదీయడం, మ్యాటర్ అంటే విషయం, ఫర్దర్ అంటే పెద్దది. సో డోంట్ స్ట్రెచ్ ది మ్యాటర్ ఫర్దర్. విషయాన్ని ఇంకా పెద్దది చేయకు. నెక్స్ట్, అంతా బాగానే ఉందా. అంతా బాగానే ఉందా. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. ఎవ్రీథింగ్ అంటే అంతా, ఆల్ రైట్ అంటే బాగానే. సో ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. అంతా బాగానే ఉందా. నెక్స్ట్, నేను అతనిని నమ్ముతాను. నేను అతనిని నమ్ముతాను. ఐ బిలీవ్ హిమ్. ఐ బిలీవ్ హిమ్. బిలీవ్ అంటే నమ్మకం. సో ఐ బిలీవ్ హిమ్. నేను అతనిని నమ్ముతాను. నువ్వు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నావా. నువ్వు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నావా. డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. వాంట్ అంటే మాట్లాడాలనుకుంటున్నావా, కలవాలనుకుంటున్నావా, కావాలనుకుంటున్నావా, ఇటువంటి మీనింగ్స్ వస్తాయండి. టాక్ అంటే మాట్లాడటం, అబౌట్ ఇట్ అంటే దాని గురించి. సో డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. నువ్వు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నావా. నెక్స్ట్, ఎందుకు ఏమైంది. ఎందుకు ఏమైంది లేదా ఎందుకు ఏం జరిగింది అనడాన్ని వై వాట్ హ్యాపెండ్. వై వాట్ హ్యాపెండ్. వై అంటే ఎందుకు, వాట్ హ్యాపెండ్ అంటే ఏమైంది. నెక్స్ట్, ఆమె నాకంటే పెద్దది. ఆమె నాకంటే పెద్దది. షీ ఈజ్ ఓల్డర్ దాన్ మీ. షీ ఈజ్ ఓల్డర్ దాన్ మీ. ఓల్డర్ అంటే పెద్దది, దాన్ మీ అంటే నాకంటే. సో షీ ఈజ్ ఓల్డర్ దాన్ మీ. ఆమె నాకంటే పెద్దది. నేను బయలుదేరుతున్నాను. నేను బయలుదేరుతున్నాను. ఐఎమ్ లీవింగ్. ఐఎమ్ లీవింగ్. లీవింగ్ అంటే వదిలేయడం లేదా బయలుదేరడం. సో ఐఎమ్ లీవింగ్. నేను బయలుదేరుతున్నాను. బట్టలు మడువు. బట్టలు మడువు. ఫోల్డ్ అప్ ది క్లాత్స్. ఫోల్డ్ అప్ ది క్లాత్స్. ఫోల్డ్ అప్ అంటే మడవడం, క్లాత్స్ అంటే బట్టలు. సో బట్టలు మడువు. ఫోల్డ్ అప్ ది క్లాత్స్. నాకు చాలా పని ఉంది. నాకు చాలా పని ఉంది. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. లాట్ అంటే చాలా. సో ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. నాకు చాలా పని ఉంది. నువ్వు ఎలా వెళ్తావు. నువ్వు ఎలా వెళ్తావు. హౌ విల్ యూ గో. హౌ విల్ యూ గో. నువ్వు ఎలా వెళ్తావు. హౌ విల్ యూ గో. గో అంటే వెళ్ళడం. నెక్స్ట్, కేవలం 2 రోజులే ఉంది. కేవలం 2 రోజులే ఉంది. ఓన్లీ 2 days టు గో. ఓన్లీ 2 days టు గో అంటే కేవలం 2 రోజులే ఉంది. ఓన్లీ 2 days టు గో. చాలా మంది వస్తున్నారు. చాలా మంది వస్తున్నారు. ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. లాట్ అంటే చాలా లేదా ఎక్కువ. ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. నేను నీ గొంతును గుర్తుపట్టాను. నేను నీ గొంతును గుర్తుపెట్టాను. ఐ రికాగ్నైజ్డ్ యువర్ వాయిస్. ఐ రికాగ్నైజ్డ్ యువర్ వాయిస్. రికాగ్నైజ్డ్ అంటే గుర్తుపట్టడం. సో ఐ రికాగ్నైజ్డ్ యువర్ వాయిస్. నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావు. నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావు. వై ఆర్ యు గోయింగ్ దేర్. వై ఆర్ యు గోయింగ్ దేర్. దేర్ అంటే అక్కడికి, గోయింగ్ అంటే వెళ్ళడం. సో వై ఆర్ యు గోయింగ్ దేర్. నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావు. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిట్టర్. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిట్టర్. బిట్టర్ అంటే చేదుగా, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ. సో ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిట్టర్. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది.
చర్చలు జరుగుతున్నాయి. చర్చలు జరుగుతున్నాయి. డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆర్. డిస్కషన్స్ అంటే చర్చలు. సో డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. సిగ్గుపడవద్దు. సిగ్గుపడవద్దు. డోంట్ బీ షై. డోంట్ బీ షై. షై అంటే సిగ్గుపడటం. సో డోంట్ బీ షై. సిగ్గుపడవద్దు. కోపం తెచ్చుకోకు. కోపం తెచ్చుకోకు. డోంట్ గెట్ యాంగ్రీ. డోంట్ గెట్ యాంగ్రీ. యాంగ్రీ అంటే కోపం. సో డోంట్ గెట్ యాంగ్రీ. కోపం తెచ్చుకోకు. ఇది నాకు చాలా ఇష్టం. ఇది నాకు చాలా ఇష్టం. ఐ లైక్ దిస్ వెరీ మచ్. ఐ లైక్ దిస్ వెరీ మచ్. లైక్ అంటే ఇష్టం. వెరీ మచ్ అంటే ఎక్కువ లేదా చాలా. సో ఐ లైక్ దిస్ వెరీ మచ్. అతను ఇంటి వద్ద ఉన్నాడు. అతను ఇంటి వద్ద ఉన్నాడు. హీఈస్ ఎట్ హోమ్. హీఈస్ ఎట్ హోమ్. ఎట్ అంటే వద్ద. సో హీఈస్ ఎట్ హోమ్. అతను ఇంటి వద్ద ఉన్నాడు. నాకు ఇంకా కొంచెం కావాలి. నాకు ఇంకా కొంచెం కావాలి. ఐ వాంట్ సమ్ మోర్. ఐ వాంట్ సమ్ మోర్. ఐ వాంట్ అంటే కావాలి. సమ్ మోర్ అంటే ఇంకా కొంచెం. సో ఐ వాంట్ సమ్ మోర్. ముడి విప్పు. ముడి విప్పు. అంటై ది నాట్. అంటై ది నాట్. నాట్ అంటే ముడి. అంటై అంటే విప్పడం. టై అంటే కట్టడం. సో అంటై ది నాట్. ఎవరిని నొప్పించవద్దు. ఎవరిని నొప్పించవద్దు. డోంట్ హర్ట్ ఎనీవన్. డోంట్ హర్ట్ ఎనీవన్. హర్ట్ అంటే నొప్పించడం లేదా బాధ పెట్టడం. సో డోంట్ హర్ట్ ఎనీవన్. ఎవరిని నొప్పించవద్దు. ఎలాగైనా దీన్ని చెయ్యి. ఎలాగైనా దీన్ని చెయ్యి. డూ ఇట్ ఎనీహౌ. డూ ఇట్ ఎనీహౌ. ఎనీహౌ అంటే ఎలాగైనా. సో డూ ఇట్ ఎనీహౌ. అతన్ని నవ్వించు. అతన్ని నవ్వించు. మేక్ హిమ్ లాఫ్. మేక్ హిమ్ లాఫ్. మేక్ అంటే చెయ్యడం. సో మేక్ హిమ్ లాఫ్. అతన్ని నవ్వించు. కోపం వస్తుందా. కోపం వస్తుందా. ఆర్ యు గెట్టింగ్ యాంగ్రీ. ఆర్ యు గెట్టింగ్ యాంగ్రీ. గెట్టింగ్ అంటే వస్తుందా. సో ఆర్ యు గెట్టింగ్ యాంగ్రీ. కోపం వస్తుందా. నీకేమైంది. నీకేమయ్యింది. వాట్స్ రాంగ్ విత్ యూ. వాట్స్ రాంగ్ విత్ యూ అంటే నీకు ఏమయ్యింది. వాట్స్ రాంగ్ విత్ యూ. ఎవరో నిన్ను పిలుస్తున్నారు. ఎవరో నిన్ను పిలుస్తున్నారు. సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. కాలింగ్ అంటే పిలవడం. సో సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. ఎవరో నిన్ను పిలుస్తున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వు. నాకు ఒక అవకాశం ఇవ్వు. గివ్ మీ ఏ ఛాన్స్. గివ్ మీ ఏ ఛాన్స్. గివ్ మీ అంటే ఇవ్వడం. ఛాన్స్ అంటే అవకాశం. సో గివ్ మీ ఏ ఛాన్స్. నాకు ఒక అవకాశం ఇవ్వు. నేను వెళ్ళాలనుకోవడం లేదు. నేను వెళ్ళాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు గో. ఐ డోంట్ వాంట్ టు గో అంటే నేను వెళ్ళాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు గో. నేను ఇంటికి వెళ్ళవచ్చా. నేను ఇంటికి వెళ్ళవచ్చా. మే ఐ గో హోమ్. మే ఐ గో హోమ్. మే ఐ అంటే వెళ్ళవచ్చా. సో మే ఐ గో హోమ్. నేను ఇంటికి వెళ్ళవచ్చా. నువ్వు ఏ సమయంలో వెళ్తావు. నువ్వు ఏ సమయంలో వెళ్తావు. ఎట్ వాట్ టైం విల్ యూ గో. ఎట్ వాట్ టైం విల్ యూ గో. వాట్ టైం అంటే ఏ సమయంలో. విల్ యూ గో అంటే వెళ్తావు. సో ఎట్ వాట్ టైం విల్ యూ గో. నువ్వు ఏ సమయంలో వెళ్తావు. నేను అరగంటలో బయలుదేరుతాను. నేను అరగంటలో బయలుదేరుతాను. ఐ విల్ లీవ్ ఇన్ హాఫ్ ఎన్ అవర్. ఐ విల్ లీవ్ ఇన్ హాఫ్ ఎన్ అవర్. ఐ విల్ లీవ్. లీవ్ అంటే వదిలేయడం లేదా బయలుదేరడం. హాఫ్ ఎన్ అవర్ అంటే అరగంటలో. ఐ విల్ లీవ్ ఇన్ హాఫ్ ఎన్ అవర్. నెక్స్ట్ నువ్వు పద నేను వస్తాను. నువ్వు పద నేను వస్తాను. యు గో ఐ విల్ కమ్. యు గో అంటే నువ్వు పద. ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను. సో యు గో ఐ విల్ కమ్. నువ్వు పద నేను వస్తాను. నెక్స్ట్ ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా. ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా. డూ యు నో వేర్ షీ వెంట్. డూ యు నో వేర్ షీ వెంట్. వెంట్ అంటే వెళ్ళిపోవడం అనమాట. సో డూ యు నో వేర్ షీ వెంట్.
ఆమె ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? అది నా చేతిలో లేదు. అది నా చేతిలో లేదు. ఇట్స్ నాట్ మై హ్యాండ్స్. ఇట్స్ నాట్ మై హ్యాండ్స్ అంటే అది నా చేతిలో లేదు. ఇట్స్ నాట్ మై హ్యాండ్స్. నేను వాళ్ళని అడగను లేదా వాళ్ళని నేను అడగను. ఐ డోంట్ ఆస్క్ దెమ్. ఐ డోంట్ ఆస్క్ దెమ్. ఆస్క్ అంటే అడగడం, దెమ్ అంటే వారిని. సో ఐ డోంట్ ఆస్క్ దెమ్. నేను వాళ్ళని అడగను. నెక్స్ట్, దీని విలువ నీకు తెలుసా? దీని విలువ నీకు తెలుసా? డూ యూ నో ద వాల్యూ ఆఫ్ దిస్? డూ యూ నో ద నీకు తెలుసా? వాల్యూ ఆఫ్ దిస్ దీని విలువ. నో అంటే తెలవడం, వాల్యూ అంటే విలువ. సో డూ యూ నో ద వాల్యూ ఆఫ్ దిస్ దీని విలువ నీకు తెలుసా? నేను చెప్పే వరకు మీరు ఎందుకు వేచి ఉండరు? నేను చెప్పే వరకు మీరు ఎందుకు వేచి ఉండరు? వై డోంట్ యూ వెయిట్ అంటిల్ ఐ టెల్. వై డోంట్ యూ వెయిట్ మీరు ఎందుకు వేచి ఉండరు? అంటిల్ ఐ టెల్. అంటిల్ అంటే వరకు, టెల్ అంటే చెప్పడం. సో వై డోంట్ యూ వెయిట్ అంటిల్ ఐ టెల్. నేను చెప్పే వరకు మీరు ఎందుకు వేచి ఉండరు? సో చూసారు కదండి, ఇటువంటి సెంటెన్సెస్ అని మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.